హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కమెంట్ చేస్తే కనుక మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా వీడియోస్ ఇంకా చాలామందికి కూడా ఇది షేర్ అవుతుందండి. సంక్రాంతికి మా ఇంట్లో బొమ్మల కొలువు చూశారు కదా, అలాగే మరొకరు బొమ్మలకి హారతిస్తున్నారంటే అక్కడికి కూడా చూడడానికి వెళ్ళాం. కానీ వాళ్ళు పెట్టారండి, మామూలుగా లేదు అసలు. రండి రండి మీకు చూపిస్తాను. ఇప్పుడు మన వీడియోలో ఏంటంటే, మా ఊళ్ళో సంక్రాంతి పండగకి ఒక చోట చక్కటి హస్తకళల ప్రదర్శన జరిగిందండి. మనం సరదాగా ఒకసారి అదంతా చూసేద్దాం రండి. ఈ ప్రదర్శనలో ఎర్రకోట నమూనాని పెట్టారండి. చక్కని కొయ్య బొమ్మలు చూడండి. రకరకాల పిల్లలు రకరకాల దుస్తుల్లో పెద్ద పెద్ద సింహాల బొమ్మలతోటి ఎలా అలంకరించారో. ఆ పక్కనే తాజ్మహల్ నమూనా కూడా పెట్టారండోయ్. అచ్చు తాజ్మహల్ ఎలా ఉంటుందో అలాంటి నమూనాయే తయారు చేశారండి. దాని ఎదుటే ఉండే పెద్ద విశాలమైన గార్డెన్ కూడా పెట్టారు. ఆ తర్వాత ప్రదర్శనలో వచ్చేది దేవుళ్ళ బొమ్మల కొలువు. అందులో ప్రధానంగా విఘ్నేశ్వరుడు ఉన్నాడు. గణపతి తర్వాత అయ్యప్ప స్వామి, పార్వతీ పరమేశ్వర్లు, కుమారస్వామి చక్కగా పెట్టారు. కుమారస్వామి దగ్గరే గోమాత కూడా ఉంది. ఆ తర్వాత గంగాదేవి పరమేశ్వరులు, తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు, తర్వాత విఘ్నేశ్వరుడు, పక్కన అష్టలక్ష్ములు గుండ్రంగా చక్కగా పెట్టారండి. ఆ తర్వాత పక్కనే చక్కగా ముత్తైదువులు కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ పూజ సామాగ్రి ఎంత చక్కగా సర్దుకుని చేసుకుంటున్నట్టు పూజారి గారు వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నట్టు పెట్టారండి. ఆ మధ్యలోనే ఘటోత్కచుడిని కూడా పెట్టారండి. ఘటోత్కచుడిని పెట్టి ఆయనకు రకరకాల పాత్రల్లో ఆయనకి ఇష్టమైన పిండి వంటలన్నీ పెట్టారు. ఆ తర్వాత చక్కటి పెళ్లి పందిరి, ఒక వివాహం ఎలా జరుగుతుందో చక్కగా అర్థమయ్యేటట్లుగా పెళ్లి దగ్గర నుంచి పెళ్లి పందిరి నుంచి మొదలుపెట్టి శుభ కార్యక్రమాలు వరుసగా పెట్టారండి. ఇవి చాలా వరకు కొయ్యతో చేసిన బొమ్మలు. ఇవన్నీ కూడా చాలా కష్టపడి చాలా అందంగా చేశారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పంతులు గారు ముత్తైదువులు అందరూ అక్కడ పందిరిలో ఉన్నట్టు అమర్చారండి. మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. ఆ పక్కనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తోటి సరదా ఆటలు ఆడించే కార్యక్రమం అవి జరిగాయి. పెళ్లిల్లో చక్కటి భోజనాలు ఎలా పెడతారు అలా అరిటాకుల్లో భోజనాలు చక్కగా అమర్చారండి. అందులో వడ్డించేవాళ్ళు, మళ్ళీ ఆప్యాయంగా మర్యాదగా పలకరించే వాళ్ళు కూడా అమర్చారు. ఆ పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నృత్య ప్రదర్శన, సన్నాయి మేళం, డోలు సన్నాయి చక్కగా అమర్చారు.
వివాహం అయిన తర్వాత శుభకార్యాల్లో అతి ముఖ్యమైనది సీమంతం ఒకటి. అది చక్కగా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, ముత్తైదువులతో వచ్చి ఆమెకు సీమంతం చేస్తున్నట్టు పెట్టారండి. ఆ పక్కనే శ్రీరామచంద్రుడు వనవాసం చేసినప్పుడు సీతాదేవిని తీసుకురావడానికి లంకకు ప్రయాణమైనప్పుడు రామసేతు ఎలా నిర్మించారో ఆ వారధి తాలూకా చిన్న చిన్న బొమ్మలు చేసి పెట్టారండి. అక్కడ వానరసేన, ఆ రాళ్లు వేయడం, జాంబవంతుడు, హనుమంతుడు, శ్రీరాముడు, ముఖ్య సహాయకుడైన ఉడత కూడా అక్కడే ఉందండి. వానర మహాసైన్య సహాయంతో చక్కగా వారధి నిర్మించారు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉంది. అలాగే కొబ్బరి బొండాలు తాగుతున్నవారు, తర్వాత రామాయణంలో ఉండే ఒక ముఖ్య ఘట్టం సభాపర్వం అక్కడ కట్టినట్టుగా చూపించారండి. ఋషులు, మంత్రులు, రాజుక్ష పరిచారికులు, ఆ పక్కనే శ్రీరామచంద్రుడు. రావణుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోగా అప్పుడు హనుమంతుడు సంజీవని తీసుకొచ్చే సన్నివేశం ఉంది చూశారు. చాలా అద్భుతంగా ఉంది. హనుమంతుడు సంజీవని తీసుకురావడం ఇక్కడ చూడండి. మరో చోట శ్రీకృష్ణుడి లీలలు అలాగే కనిపించేటట్టు అంతా కృష్ణుడికి సంబంధించినవన్నీ పెట్టారండి. చాలా బాగుంది. అన్నిటికంటే ప్రధానంగా శ్రీకృష్ణుడు, గోపాలుడు అన్నట్టుంది విగ్రహం. ఆ పక్కనే చక్కగా శ్రీకృష్ణుడు వెన్న దొంగిలిస్తున్నట్టు, వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతున్నట్టు, అలాగే రకరకాల ఆవు దూడల బొమ్మలు, శ్రీకృష్ణుడు చేసే లీలలు. పసివయస్సులో శ్రీకృష్ణుడిని కాపాడడానికి తీసుకెళ్తున్నప్పుడు వర్షంలో శేషనాగ్ ఏ విధంగా కాపాడిందో అది కూడా ఇక్కడ చూపించారండి. ఆ తర్వాత పల్లెటూరు వాతావరణం అంతా పెట్టారు. పల్లెటూరులో ఎలా ఉంటుంది, చక్కని పచ్చని పొలాల చుట్టూ చక్కని వాతావరణం, ప్రశాంతంగా ఉండే మనసులు, కల్మషాలు లేని మనుషులు, అక్కడక్కడ పెంకిటిల్లు, చక్కని పూరి గుడిసెలు, రకరకాల చేతి వృత్తి వాళ్ళు, అందరిది చక్కగా తయారు చేశారండి. ఇందులో మట్టితో చేసినవి ఉన్నాయండోయ్, చెక్కతో చేసినవి ఉన్నాయి. అదిగోండి చూడండి, చక్కటి పల్లెటూరు వాతావరణం ఉంది. అక్కడ మట్టితో వృత్తి చేసుకునే బొమ్మలు, నీళ్లు తెచ్చుకోవడం, వంటలు చేసుకునేవాళ్ళు, బోయేవాళ్ళు, కుమ్మరి, పల్లకిలో మోసుకెళ్తున్న చక్కటి మనుషులు, పండ్ల దుకాణం, వ్యాపారి, అలాగే పాడి పంటలు, ఎడ్ల బండితో దున్నుతున్న పాడి పంటలు, పక్కనే రకరకాల చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, చంటి పిల్లాడు, బారసాల, అదిగోండి రకరకాల వస్త్రాల దుకాణం. ఇదిగోండి ఇక్కడ కూడా సీమంతం వేడుక జరుగుతుంది. పళ్ళు తాంబూలాలు ఇచ్చుకోవడం, ముత్తైదువులందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ అన్నప్రాసం జరుగుతుందండి. చక్కగా బంగారం, వెండి, పెన్ను, పుస్తకాలు, పళ్ళు అన్నీ పెట్టారండి. పంతులు గారు బారసాలు చేయిస్తున్నట్టుగా ఉంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇదంతా కూడా ఎంత బాగా అలంకరించారో. మొత్తం అంతా కూడా బొమ్మల కొలువు చాలా బాగా పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో మీ అందరికీ కూడా చూపిద్దామని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా పిల్లలకి చూపిస్తే వాళ్ళకి అన్ని రకాలైనవి కూడా తెలుస్తాయి. మనకు అన్నిట్లోనూ వాల్యూ ఇచ్చేది మట్టి బొమ్మలకి, చెక్క బొమ్మలకండి. ప్లాస్టిక్వి ఇవన్నీ కూడా దీనివల్ల కూడా ఉపయోగం ఉండదు. అదే మట్టి బొమ్మల వల్ల పిల్లలకి తెలియజేయడం కూడా, ఒక్కొక్క సన్నివేశం అవన్నీ చూపించడం కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలకి చాలామందికి ఇందులో చాలా వరకు తెలియకపోవచ్చు, కానీ ఏంటంటే కొంతమందికైనా తెలుస్తుందని ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేస్తే మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.